ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు ఆరాధన కొరకై రోమపత్రిక 8వ అధ్యాయం, రోమపత్రిక 8వ అధ్యాయం 28 నుంచి 30 వరకు నేను చదువుతున్నానండి. దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించును. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, మరి నీ యొక్క గొప్ప నామాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ యొక్క సమయంలో ఈ యొక్క పరిశుద్ధ దినాన ప్రభువా సంఘంగా సమకూర్చిన విధానాన్ని బట్టి స్తుతిస్తూ, ఈ దినాన ప్రభువా లేఖనాల ద్వారా కొన్ని విషయాలు మేము నేర్చుకొని మిమ్మల్ని ఆరాధన చేయటానికి మాకు సహాయం చేయండి. రావాల్సిన వాళ్ళని కూడా నడిపించమని వేడుకుంటా ఉన్నాం. ప్రభు నిలబడి నేను అయోగ్యుడిని ప్రభువా, నీ కృపను దయచేయమని, నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడమని యేసునామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. మన యొక్క రక్షణ విషయంలో దేవుడు, త్రియేక దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు పనిచేసినట్లుగా, వాళ్ళ యొక్క పాత్రలని ముగ్గురు నిర్వర్తించినట్లుగా మనం వాక్యంలో చూడగలమండి. ఇక్కడ మనం చదువుకున్న విషయాలు ఇంచుమించుగా అవే విషయాలు మనకి తెలియజేస్తూ ఉంటాయి. సో దేవుడు రక్షణని ఆరంభించాడు. ఆయన్ని ఇనిషియేటర్ ఆఫ్ అవర్ సాల్వేషన్ అంటారు. రక్షణను మనలో ఆరంభించిన వాడు, ప్లాన్ చేసినవాడు, ప్లానర్. యేసు ప్రభువారు మన రక్షణని అకంప్లిష్ చేశాడు, లేదా ఆ కార్యం నెరవేర్చాడు, సాధించాడు. ఆయన్ని ఎగ్జిక్యూటర్గా మనం లేఖనాల్లో చూడవచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ రక్షణ కార్యాన్ని మన జీవితం యొక్క అనుభవంలోకి తీసుకొచ్చిన వాడుగా దేవునిగా ఉన్నాడు, అప్లయర్. సో మన జీవితాల్లో ఆ రక్షణ కార్యం యొక్క బ్లెస్సింగ్స్ అన్నిటినీ ఇంపార్ట్ చేసిన దేవుడుగా, ఆపాదించిన దేవుడుగా ఉన్నాడు. సో మనం ముగ్గురు మన జీవితాల్లో ఇలా రక్షించబడి ప్రభువుని ఆరాధన చేయటానికి త్రియేక దేవునిగా ఉన్న ఆ ముగ్గురు ఏం చేశారు అనే విషయాలు, కొన్ని విషయాలు మనం చూసి ప్రభువుని దినాన ఆరాధన చేద్దాం. మొదటిగా ఇక్కడ 29వ వచనంలో మనం చూద్దాం. రోమపత్రిక 8వ అధ్యాయం 29లో చాలండి, చాలు. అక్కడ ఒక మాట మనకి కనిపిస్తూ ఉంది 29వ వచనంలో, దేవుడు ఎవరిని ముందు ఎరిగినో. తర్వాత లాస్ట్లో ఒక మాట కనిపిస్తూ ఉంది చూడండి, వారిని ముందుగా నిర్ణయించెను. కాబట్టి తండ్రి అయిన దేవుడు మనల్ని ముందుగా ఎరిగి ఏం చేశాడంట? నిర్ణయించుకున్నాడు. అంటే ఈ యొక్క రక్షణ కార్యం అనేది యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చాక అప్పుడు వచ్చిన కార్యం కాదు, కానీ దేవుడు ముందుగానే ఒక ప్రణాళిక ప్రకారం చేశాడు. దాన్ని దేవుని యొక్క ఎన్నిక, ఎలక్షన్ ఆఫ్ గాడ్ అంటాం. సో దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. దేవుని చేత ఇక్కడున్న మనం అందరం ఎన్నుకోబడ్డాము అనే విషయాలు చెప్పబడతా ఉన్నాయి. అయితే మనల్ని ఎన్నుకున్న దేవుడు ఎవరంటే, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది, నిత్యుడగు తండ్రి. కాబట్టి నిత్యుడగు తండ్రి అయిన దేవుడు
మనల్ని ఎన్నుకున్నప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం నిత్య నిర్ణయం అయింది. ఎటర్నల్ డెసిషన్, నిత్య నిర్ణయం అయింది. అంటే దేవుడు ఒకసారి నిర్ణయం తీసుకుంటే మనుషుల్లాగా నిర్ణయాన్ని మార్చుకోడు. అంటే దేవుడి దగ్గర ప్లాన్ బి, ప్లాన్ సి ఉండవు. దేవుడి దగ్గర ఒకే ఒక నిర్ణయం ఉంటుంది. ఆయన ఆలోచించి ఆయన యొక్క భవిష్యత్తు జ్ఞానంలో నుండి ఆయన సర్వాధికారి అయి ఉన్న దేవుడై ఉండి నిర్ణయం తీసుకున్నాడు. అందుకనే మనం దేవుని యొక్క నిత్య నిర్ణయం చేత ఎన్నుకోబడ్డాం. అందుకే బైబిల్లో ఆ మాట ఏం చెప్పబడిందంటే, ఇజ్రాయేలీల గురించి నిబంధన ప్రజలు, మన గురించి దేవుడు కొత్త నిబంధన చేశాడు. చూడండి, ఇశ్రాయేలీల్ని దేవుడు ఎన్నుకున్నాడు, తర్వాత వాళ్ళని ఐగుప్తులో నుంచి బయటకు తీసుకొచ్చాడు. అయితే చాలా త్వరగా వాళ్ళు దేవుడి నుంచి డీవియేట్ అయిపోయారు, దేవుడి మీద తిరుగుబాటు చేశారు, పాపంలో జీవించారు. చివరికి బబులోను చెరలోకి వెళ్ళిపోయి 70 సంవత్సరాలు చాలా శ్రమను అనుభవిస్తూ బానిసత్వంలో, బంధకాల్లో ఉన్నారు. తర్వాత ఇర్మియా యొక్క గ్రంథం యొక్క ప్రవచనాల నెరవేర్పు ఆ సమయం అయిపోయిందని వాళ్ళు తెలుసుకున్నప్పుడు ఇశ్రాయేలీయుల యొక్క హృదయంలో నుంచి ఒక మాట వస్తూ ఉంది. ఏంటో తెలుసా? మాకు వాగ్దానము చేసిన దేవుడు, మాకు నిబంధన చేసిన దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు, మమ్మల్ని విడిచిపెట్టాడు, మాతో చేసిన నిబంధనను రద్దుపరిచాడు. అందుకే ఇంకా మేము ఈ యొక్క బబులోను బానిసత్వంలో మగ్గిపోతా ఉన్నామని దిగులు చెందుతా ఉన్నప్పుడు దేవుడు జెరుబ్బాబేలుని, దేవుడు ఎజ్రాని, దేవుడు నెహెమ్యాని, కొంతమంది భక్తులను లేపి బబులోను చెరలో నుంచి యెరూషలేముకు తీసుకొచ్చాడు. అప్పుడు 126వ కీర్తన రాస్తారు. ఏమంటారంటే, కల కనిన వారి వలె ఉంటిమి, మా నోటి నిండా నవ్వుండెను. ఎందుకు దేవుడు వాళ్ళని తీసుకొచ్చాడంటే ఒక్కటే ఒకటి, నిత్య నిర్ణయం. దేవుడు ఇశ్రాయేలీయులతో చేసిన ఆ నిత్య నిర్ణయాన్ని బట్టి వాళ్ళని ఎన్నుకున్నాడు. కాబట్టి ఆయన మర్చిపోయే దేవుడు కాదు. మనల్ని కూడా దేవుడు తన నిత్య నిర్ణయం చేత జగత్ పునాది వేయబడక మునిపే ఎన్నుకున్నాడు. కాబట్టి మనల్ని కూడా మర్చిపోడు. కాబట్టి ఖచ్చితంగా మనం ఆయన్ని ఆరాధన చేయాలి. తర్వాత రెండవది రోమపత్రికలోనే చూద్దాం. 9వ అధ్యాయం అండి, 12వ వచనం. రోమపత్రిక 9వ అధ్యాయం 12వ వచనం. ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తం పిల్లలింకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును. సో దేవుడు ఎన్నుకున్నాడు. ఎలా ఎన్నుకున్నాడంటే క్రియలను బట్టి కాదు, అంటే మెరిట్స్ను బట్టి లేదు, మన బ్యాక్గ్రౌండ్ను బట్టి ఆయన ఎన్నుకోలేదు. మనం మంచి వాళ్ళమని లేదా భక్తిపరులమని బలవంతులమని ఎన్నిక చేయబడిన వాళ్ళమని దేవుడు ఎన్నుకోలేదంట. అంటే దేవుడు మనలో ఏమీ చూడలేదు మనల్ని ఎన్నుకునేటప్పుడు. మరి ఏం చూశాడంటే అక్కడ రాయబడి ఉంది, ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పం. అంటే దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి మనందరినీ ఆయన ఎన్నుకున్నాడు. సంకల్పం, ఎటర్నల్ పర్పస్, నిత్య సంకల్పం. దేవుడు మనల్ని ఎన్నుకోవటానికి కారణం ఏంటంటే ఆయన యొక్క నిత్య సంకల్పం. కాబట్టి దేవుని యొక్క సంకల్పం గురించి బైబిల్లో ఏం చెప్పబడిందంటే, ఆయన తన నిత్య సంకల్పాన్ని బట్టి మనల్ని స్వకీయ జనముగా ఎంచుకున్నాడు. ఆయన తన నిత్య సంకల్పాన్ని బట్టి మనల్ని ఆయన సొత్తుగా చేసుకున్నాడు. ఆయన యొక్క సంకల్పాన్ని బట్టి ఆయన కుమారులుగా, రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధ జనముగా, ఆయన్ని సేవించేవారిగా దేవుడు ఎన్నుకున్నాడండి. దేవుడు ఎన్నుకున్నాడు. కాబట్టి ఆయనది నిత్య సంకల్పం. నిత్య సంకల్పం అంటే అది ఒక ప్రణాళిక. దేవుడు ఒక ఉన్నతమైన ఉద్దేశాలతో మనల్ని అందరిని ఎన్నుకున్నాడు. రీసెంట్గా ఐపీఎల్లో బిడ్డింగ్ జరిగినప్పుడు ఒక్క ప్లేయర్ని 1 సంవత్సరం కోసం 27 కోట్లు చెల్లించి కొన్నారు. సో వాళ్ళు ఆ 27 కోట్లు చెల్లించి ఆ ప్లేయర్ని కొనుక్కున్నప్పుడు 10 సంవత్సరాలని మేము దృష్టిలో పెట్టుకొని అంత డబ్బుని అతనికి పే చేసి కొన్నాము, అతని పట్ల మాకు చాలా ప్రణాళికలు ఉన్నాయని వాళ్ళు చెప్పారనమాట. 27 కోట్లు వెల చెల్లించిన
ఒక ఫ్రాంచైజీ ఓనర్స్కే అన్ని ప్లాన్స్ ఉంటే, నిత్యుడగు తండ్రి అయిన దేవుడు మనల్ని ఎన్నుకున్నప్పుడు ఎంత గొప్ప ప్లాన్స్ ఉంటాయండి, ఎన్ని ప్లాన్స్ ఉంటాయి. అందుకే ఒక చోట అంటాడు, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, నా త్రోవలు మీ త్రోవలు వంటివి కావు, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో నీ మీ పట్ల అంత గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాను అంటాడు. కాబట్టి నిజంగా దేవుడి యొక్క అంత ఉన్నతమైన ప్రణాళికలో మనం ఉన్నామని మనకు అర్థమైనప్పుడు ఆరాధన చేయటానికి మన లోపల నుంచి ఆ సిద్ధపాటు వస్తుంది, ఆ మాటలు వస్తాయి. కాబట్టి రెండవదిగా దేవుడు తన సంకల్పాన్ని బట్టి మనల్ని ఎన్నుకున్నాడు. తర్వాత మూడవదిగా ఆయన ఎలా ఎన్నుకున్నాడు అనంటే, ఎఫ్సీలు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, ఒకసారి అది కూడా చదువుకుందాం. మనందరికీ తెలిసిన మాట. ఎఫ్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం నేను చదువుతున్నాను. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా, తర్వాత చివరిలో ఉంటుందండి, ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. సో దేవుడు ఎలా ఎన్నుకున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువారిలో ఎన్నుకున్నాడంట. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అంటే, మనకి యోహాను సువార్త 3వ అధ్యాయం 16 రాయబడి ఉంటుంది. ఆయన తన అద్వితీయ కుమారుణ్ణి ఏం చేశాడండి, మనకు బహుమానముగా అనుగ్రహించాడు. అంటే ఎటర్నల్ గిఫ్ట్. మానవాళంతటిని రక్షించటానికి దేవుడు ఇచ్చిన గ్రేటెస్ట్ గిఫ్ట్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు. నాకు మ్యారేజ్ అయినప్పుడు 10 years అయిపోయిందండి. చాలామంది చాలా బహుమానాలు ఇచ్చారు, మనందరికీ ఇస్తూ ఉంటారు కదా, ఇచ్చారు. చాలా మంచి బహుమానాలు ఇచ్చారు. కానీ కొన్ని బహుమానాలు ఎక్స్పైర్ అయిపోయాయి, కొన్ని బహుమానాలు కాలం గడిచే కొద్దీ డ్యామేజ్ అయిపోయాయి, కొన్ని బహుమానాలు కనుమరుగైపోయాయి. కానీ దేవుడిచ్చిన ఈ గిఫ్ట్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఈయన ఎక్స్పైర్ అయ్యేవాడు కాదు. ఈయన చాలా ప్రీషియస్ గిఫ్ట్. మనల్ని ఎన్నుకునేటప్పుడు ఆయన యేసుక్రీస్తు ప్రభు వారిని మనకు గిఫ్ట్గా ఇచ్చాడంట. గిఫ్ట్ను చూసినప్పుడు ఎలా ఫీల్ అవుతాం? ఒక మంచి గిఫ్ట్ ఇస్తే చాలా సంతోషం కలుగుతుంది కదా. యేసు ప్రభు వారిలో మనల్ని ఎన్నుకున్న దగ్గర నుంచి, యేసు ప్రభు వారు మన జీవితంలోకి వచ్చిన దగ్గర నుంచి, యేసు ప్రభు వారిని ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నా ఎంత సంతోషం వస్తుందో మనకి. యేసు ప్రభు వారి వైపు ఎప్పుడు చూసినా ఎంత ఇన్స్పిరేషన్ వస్తుందో మనకి. ఎందుకంటే దేవుడిచ్చిన గిఫ్ట్ నిత్య బహుమానం, గ్రేటెస్ట్ గిఫ్ట్. యేసు ప్రభు వారు మన జ్ఞానము, మన పరిశుద్ధత, మన విమోచన, మన నీతి అని చెప్పబడిందండి. మన నీతి అని చెప్పబడింది. కాబట్టి దేవుడు మనల్ని ఎన్నుకునేటప్పుడు మనం పాపులమైనప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారిలో నుండి పరిశుద్ధులుగా చూశాడు. దేవుడు మనల్ని ఎన్నుకునేటప్పుడు బలహీనులమైనప్పటికీ యేసు ప్రభువారిలోంచి మనల్ని బలవంతులుగా చూశాడు. అందుకనే ఆయన గ్రేటెస్ట్ గిఫ్ట్. ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 9వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఏంటంటే, మానవ హృదయం చెడుతనముతో నిండి ఉన్నదంట. ఇంకా వారు బ్రతుకు కాలమంతయు హృదయములో వెర్రితనముండునని చెప్పబడింది. మనిషి గురించి, మనిషి బ్రతికే బ్రతుకంతా కూడా హృదయంలో చెడుతనము, వెర్రితనం ఉంటుందంట. అంటే మనము మోస్ట్ కరప్టెడ్ పీపుల్, పాప స్వభావంతో చెడిపోయిన వాళ్ళం. ఆ విషయం పౌలుకు అర్థమైనప్పుడు, పాపులలో నేను ప్రధానుడును అన్నాడు. అతిశయించడానికి ఏ కారణం కూడా మనలో ఉండదు. అలాంటి మనల్ని దేవుడికి తెలుసు, మనం మోస్ట్ కరప్టెడ్గా ఈ భూమి మీద జీవిస్తామని తెలుసు, పాపం వలన పాడైపోతామని తెలుసు. కానీ ఎలా ఎన్నుకున్నాడు? దేవుడు ఎన్నిక మనకు అర్థం కాదు. క్రీస్తులో మనల్ని ఆయన ఎన్నుకున్నాడు. ఎలా ఎన్నుకున్నాడో నిజంగా మనకు అర్థం కాదు. యేసు ప్రభువారిలో నుంచి మనల్ని ఎన్నుకున్నాడు. నిజంగా మనం ఆ విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఆయన్ని ఆరాధించకుండా ఉండలేం. తర్వాత 4వదిగా రోమాపత్రిక 9వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. 13వ వచనం, నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాడు దేవుడు ఎన్నుకోవటానికి.
యాకోబు ఏశావు. అయితే వాళ్ళు తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడంట యాకోబుని ప్రేమించాడంట, అంటే ఎన్నుకున్నాడు. వాళ్ళు మేలైనా కీడైనా చేయక మునిపే ఎన్నుకున్నాడు. ఈ ప్రేమ గురించి బైబిల్ ఏం చెప్పిందంటే శాశ్వతమైన ప్రేమ, నిత్యము ఉండే ప్రేమ, ఎటర్నల్ లవ్. ఎటర్నల్ లవ్. ఈ భూమి మీద ఉన్న రిలేషన్స్, మనం ఈ భూమి మీద కొన్నిసార్లు కొన్ని రిలేషన్స్ బ్రేక్ అయిపోవచ్చు. లేదు, మనం చనిపోయినప్పుడు ఈ భూమి మీద మనకున్న ప్రతి రిలేషన్ కూడా ఎండ్ అవుతుందండి, ఎండ్ అవుతుంది. కానీ దేవుడితో మనకున్న రిలేషన్ అది ఎప్పటికీ తెగిపోదు, ఎప్పటికీ తెగిపోదు. ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, ముదిమి వచ్చే వరకు ప్రేమిస్తాడు, మరణం వరకు ప్రేమిస్తాడు, నిత్యత్వంలో కూడా ప్రేమిస్తాడు. అందుకని ఆయనది నిత్యమైన ప్రేమ, నిత్యమైన ప్రేమ. కాబట్టి ఆయన కారణం ఏంటంటే మనల్ని ఎన్నుకోవటానికి మనల్ని ప్రేమించాడంతే, తన యొక్క నిత్యమైన ప్రేమతో ప్రేమించాడు. కాబట్టి మనం ఇప్పటి వరకు దేవుడు మన రక్షణలో ఆయన ఏం చేశాడో చూసాం. మొట్టమొదటిగా ఆయన ఎన్నుకున్నాడు, నిత్య నిర్ణయం అది. రెండవదిగా నిత్య సంకల్పంతో ఎన్నుకున్నాడు, నిత్య సంకల్పంతో ఎన్నుకున్నాడు. మూడవదిగా మనం పాపులమైనప్పటికీ బలహీనులమైనప్పటికీ క్రీస్తులో మనల్ని ఎన్నుకున్నాడు. నాలుగవదిగా తన ప్రేమను బట్టి, నిత్యమైన ప్రేమను బట్టి ఎన్నుకున్నాడు. అయితే యేసు ప్రభువారు మన రక్షణలో ఏం చేశాడంటే, ఇక్కడ రాయబడిన మాటలు ఏంటంటే, ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చినో వారిని మహిమపరిచెను. ఎలా మనం నీతిమంతులమయ్యాం? ఎలా దేవుడు మనల్ని మహిమపరిచాడంటే, మన యొక్క రక్షణ కార్యాన్ని జరిగించింది ఎవరంటే యేసు ప్రభువారు, యేసు ప్రభువారు. అందుకే యేసు ప్రభువారికి ఉన్న ఒక పేరు విమోచకుడు, విమోచకుడు. ఏం చేశాడు ఆయన మన విమోచన విషయమై అంటే, ఎఫ్సీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఎఫ్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు మన క్షమాపణ చాలండి. యేసు ప్రభువారు కలువరి శిలువలో చిందించిన రక్తాన్ని బట్టి మనకు విమోచన కలిగిందంట. అందుకే యేసు ప్రభువారు ఎవరంటే ఎటర్నల్ రిడీమర్, నిత్య విమోచకుడు, నిత్య విమోచకుడు. ఎలా ఆయన మనల్ని విమోచించాడంటే తీయవసరం లేదు, కానీ సమయం సరిపోదు. హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, 12వ వచనంలో ఏంటంటే, ఏటేటా బలులు అర్పించటం వలన సొల్యూషన్ లేదు కాబట్టి దేవుడే మానవ శరీరాన్ని ధరించుకుని ఈ భూమి మీదకి వచ్చి ఆయనే ఒక బలి పశువుగా మారి మనందరి పాపముల కొరకు ఒక మాట రాయబడి ఉంటుంది, సదాకాలము నిలుచు బలి. అంటే వన్ టైం సెటిల్మెంట్. ఆయన ఒక్కసారే ఆ బలి అర్పణ జరిగించాడండి, ఒక్కసారే మనందరి కొరకు చనిపోయాడు. అందుకని ఆ బలి ఏంటంటే నిత్య బలి అర్పణ, ఎటర్నల్ సాక్రిఫైస్, నిత్య బలి అర్పణ. ఎలా చేశాడు ఆ రక్షణ కార్యాన్ని? ఆయన అంటే 2 విషయాలు చేశాడు ఆయన మన కోసం తన్ను తాను బలి అర్పణగా అర్పించుకునే విషయంలో. మొట్టమొదటిది మనకు బదులుగా చనిపోయాడు, సబ్స్టిట్యూట్గా మనకు బదులుగా చనిపోయాడు. మనకు బదులుగా చనిపోయాడంటే మన పాపాలకు రావాల్సిన శిక్ష అంతా కూడా యేసు ప్రభువారి మీద పడింది. మన పాపాలకు రావాల్సిన నిత్య నరక శిక్ష నుంచి మనల్ని తప్పించడం కోసం దేవుడు ఆ శిక్ష అంతా భరించాడు. ఒకవేళ ఆయన మనకు బదులుగా చనిపోకపోతే శిక్ష మనం అనుభవించాలి, నరకానికి మనం వెళ్ళాలి. జీవితకాలం అంతా ఇదే భయంతో మనం బ్రతుకుతూ ఉండాల్సిన పరిస్థితి. అయితే యేసు ప్రభువారు మనకు బదులుగా చనిపోవటాన్ని బట్టి మనకొక భద్రత దొరికింది. భద్రత ఏంటంటే రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. అంటే యేసు ప్రభువారు ఈ రక్షణ కార్యంలో నిత్య బలి అర్పణ జరిగించి మన జీవితాల్లో చేసిన ఆశీర్వాదం ఏంటంటే ఎటర్నల్ సెక్యూరిటీ, నిత్య భద్రతనిచ్చాడండి, నిత్య భద్రతని. ఏం భద్రత అంటే అది నరకం నుంచి విడిపించాడు, ఆ నరకం యొక్క శిక్ష నుంచి విడిపించాడు ఆయన కార్యం ద్వారా. రెండవదిగా ఆయన ఏం చేశాడంటే ఈ బలి అర్పణ జరిగిస్తూ ఉన్నప్పుడు
మనకు ప్రతినిధిగా ఈ భూమి మీద జీవించాడు. ప్రతినిధిగా, రిప్రజెంటేటివ్గా. అంటే యేసు ప్రభువారు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించినప్పుడు ఆయన ధర్మశాస్త్రం అంతా నెరవేర్చి నీతిమంతుడిగా జీవించాడు. ఇప్పుడు దేవుడు యేసు ప్రభువారి యొక్క నీతి అంతా కూడా మన నీతిగా చూస్తూ ఉన్నాడు. మన నీతిగా చూస్తూ ఉన్నాడు. యేసు ప్రభు యొక్క నీతి మన యొక్క అకౌంట్లో జమ చేయబడింది, క్రెడిట్ అయ్యింది. కాబట్టి ఇప్పుడు ఆయన మనకు రిప్రజెంటేటివ్గా, మనకు ప్రతినిధిగా జీవించడాన్ని బట్టి మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. మనం ఏం మంచి పనులు చేయలేదు. ఒకవేళ మనం ఏమన్నా మంచి పనులు చేస్తే అవి దేవుని ఎదుట మురికి గొడ్డలని బైబిల్ చెప్తా ఉంది. అయితే అది తెలుసు కాబట్టి మన జీవితకాలం అంతా ఎంత ప్రయత్నించినా ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు తప్పిపోతాం. మనం ఎప్పటికీ దేవుని ఎదుటి నీతిమంతులం కాలేం. అయితే ఒక్క వ్యక్తి ఈ భూమి మీద తన జీవితాన్ని మన కోసం జీవించాడు 33 years. ఆయన యొక్క నీతి మనకు జమ చేయబట్టాన్ని బట్టి మనం నీతిమంతులమయ్యాం. రోమపత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, చదువుకుందాం. రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందము. చాలండి. అంటే ఇప్పుడు యేసు ప్రభువారు మనకు ప్రతినిధిగా జీవించడాన్ని బట్టి మనం నీతిమంతులమయ్యాం. దాని ద్వారా వచ్చిన ఆశీర్వాదం ఏంటంటే దేవునితో మనకు సమాధానం ఏర్పడిందంట. ఈ సమాధానం అనేది సంబంధాన్ని తెలియజేస్తుంది. దేవునితో మనకు ఒక రిలేషన్షిప్, సంబంధం ఏర్పడింది. అది ఎలాంటి సంబంధం అంటే నిత్య సంబంధం, ఎటర్నల్ రిలేషన్షిప్, నిత్య సంబంధం దేవునితో ఏర్పడింది. కాబట్టి ఈ సంబంధం తెగిపోదు. ఒకప్పుడు మనము ఆయనకు శత్రువులం, కానీ ఇప్పుడు ఏమయ్యామండి? సమాధానపరచబడి ఒక సంబంధంలోకి వచ్చాం. అబ్బా తండ్రి అని మొరపెట్టగలుగుతా ఉన్నాం. ఈ రిలేషన్షిప్ ఎప్పటికీ తెగిపోదు. దేవునితో ఏర్పడిన ఈ సంబంధంలో నుంచి ఈ భూమి మీద మనం అంతరంగంలో సమాధానాన్ని అనుభవించగలుగుతా ఉన్నాం, సంతోషాన్ని అనుభవించగలుగుతా ఉన్నాం, నెమ్మదిని అనుభవించగలుగుతా ఉన్నాం. లోకంలో ఉన్న వాళ్ళకి అది లేదు. సంతోషం, సమాధానం అనుభవించడానికి కారణం దేవుడితో మనకున్న రిలేషన్షిప్, సంబంధం. కాబట్టి యేసు ప్రభువారు నిత్య బలి అర్పణ జరిగించి ఒకటి నిత్యమైన భద్రతను మన జీవితాల్లో ఇచ్చాడు. 2 దేవుడితో నిత్య సంబంధాన్ని ఇచ్చాడు. మనం దేవుని కుమారులం. పరిశుద్ధాత్మ దేవుడు మన రక్షణని మన జీవితం యొక్క అనుభవంలోనికి తీసుకొచ్చాడని మనం అనుకున్నాం. అంటే రక్షణని దేవుడు ఆరంభించాడండి. ఆయన ఒక ప్రణాళిక వేసి తన సంకల్పాన్ని బట్టి, ప్రేమను బట్టి ఆరంభించి యేసు ప్రభువారిని ఈ లోకంలోకి పంపారు. యేసు ప్రభువారు మనం రక్షించడం కోసం కలువరి శిలువలో మన కొరకు ఆ బలియాగం చేసి ఆయన రక్షణ కార్యాన్ని నెరవేర్చాడు. అయితే మన జీవిత అనుభవంలోకి పరిశుద్ధాత్మ దేవుడు ఎలా తీసుకొచ్చాడంటే యోహాను సువార్త ఒక మాట చదువుకుందాం. 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం. ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు, చాలు లోకమును ఒప్పుకొన చేయును. సో పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గరకు వచ్చి ఏం చేశాడంటండి? పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పించాడంట. కాబట్టి చూడండి, అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఒక బలమైన ఒప్పుదలను పుట్టించాడు. మనం సువార్త విన్నప్పుడు, యేసు ప్రభువారు మన కొరకు చనిపోయారని మనం ఆ సువార్త అంతా విన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేసి ఒక వెలిగింపిచ్చాడు, మన మనోనేత్రాలు వెలిగించాడు. ఆ కారణాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో పనిచేయటాన్ని బట్టి జీవితంలో మొట్టమొదటిసారి ప్రభువా నేను పాపిని అని ఒప్పుకునే అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు తెచ్చాడు. నేను పాపినని ఒప్పుకోవటం అంత సులభమైన విషయం కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగానో మన జీవితాల్లో పనిచేశాడు, కన్విక్ట్ చేశాడు. దేవుడు పుట్టించిన ఆ ఒప్పుదల మనం పరలోకం వెళ్ళే వరకు కూడా ఉంటుంది. అందుకే అది ఎటర్నల్ కన్విక్షన్, నిత్యమైన ఒప్పుదల.
ఒప్పుదల. సో ఇంకేం చేశాడంటే యేసు ప్రభు వారిని చూపించాడు మనకి సువార్త విన్నప్పుడు. ఇలాంటి నీతిమంతుడు, ఇలాంటి పరిశుద్ధుడు ఎక్కడున్నాడు అని మనకు ఒక సవాలు విసిరాడు పరిశుద్ధాత్మ దేవుడు సత్యవాక్యాన్ని బోధించి. మనలో ఆన్సర్ లేదు. యేసు ప్రభు వారి వైపు చూసినప్పుడు ఆయన పరిశుద్ధుడని, నీతిమంతుడని మన హృదయాలలో కన్విక్ట్ చేయబడ్డాం, ఒప్పించబడ్డాం. ఈ దేవుడు నాకు కావాలి అని ఆయన హృదయంలోకి ఆహ్వానించాం. అలానే నరకాన్ని చూపించినప్పుడు భయంతో మన అవసరం తిరిగి ప్రభువుని అంగీకరించాం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో ఈ కార్యం చేయటాన్ని బట్టే మనలో ఆ రక్షణ కార్యం జరిగింది. కాబట్టి మనం ప్రభువుని ఆరాధన చేయాలి. తర్వాత ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఎఫెసీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. సో ఇంకేం చేశాడంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఒప్పించటమే కాదండి, మనలోకి లోపలికి వచ్చాడు. అంతకు మునుపు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిపోతూ ఉండేవాడు మనకు తెలుసు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మనలో నివాసం చేస్తున్నాడు. రక్షించబడిన మనందరిలో పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేస్తున్నాడు, మన హృదయాల్ని ఆలయంగా చేసుకొని. ఈ నివాసాన్ని నిత్య నివాసం అనొచ్చు మనం, ఎటర్నల్ రెసిడెన్సీ. ఎందుకు ఇది నిత్య నివాసం అంటే, ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుని చేత ముద్రించబడతారో వారు పరలోకం వెళ్ళే వరకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు వారితో ఉంటాడు, వారిలో ఉంటాడు, వారిని నడిపిస్తూ ఉంటాడు. క్రీస్తు యొక్క స్వరూపంలోకి రోమపత్రికలో రాయబడ్డట్టు మారుస్తూ ఉంటాడు దినదినం. పరిశుద్ధాత్మ దేవుడు ఆ పని చేస్తూ ఉన్నాడు మనలో నిత్యము నివసిస్తూ. చివరిగా ఇంకొక మాట అండి, తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం 5 నుంచి చదువుతున్నాను. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో ఏం చేశాడంటే నూతన జన్మ అనుభవంలోకి తీసుకొచ్చాడంట. నూతన జన్మను అంటే మనం రక్షణ అనేది తిరిగి జన్మించామని బైబిల్ చెప్తా ఉంది. ఆత్మ మూలంగా జన్మించడం అనేది ఇంకొక జన్మెత్తాం. ఈ నూతన జన్మ అనుభవానికి మరణం లేదు. యుగ యుగాలు మనం దేవునితో జీవిస్తాం. ఈ నూతన జన్మ అనుభవాన్ని ఎవరైతే అనుభవిస్తూ ఉన్నారో వాళ్ళు యుగ యుగాలు దేవునితో జీవిస్తారంట. అంటే అందుకే 7వ వచనంలో అక్కడ రాయబడి ఉంది, మనం ఆయన కృప వలన నీతిమంతులుగా తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణకు వారసులగుటకు. అంటే ఈ నూతన జన్మ అనుభవం మనల్ని ఏం చేసిందంటే మరణంలో నుంచి నిత్య జీవంలోకి తీసుకువెళ్ళింది. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నిత్య జీవంలోకి నడిపించాడు, నిత్య జీవానికి వారసులుగా చేశాడు. ఎటర్నల్ లైఫ్. కాబట్టి ఈ తలంపులన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు మన రక్షణ ఎంత గొప్పది. అందుకే బైబిల్లో ఒక చోట రాయబడింది ఈ రక్షణ గురించి, ఇది నిత్య రక్షణ, ఎటర్నల్ శాల్వేషన్ అని బైబిల్లో రాయబడి ఉంది. ఎటర్నల్ శాల్వేషన్. కాబట్టి దేవుడు తన ప్రణాళికలో భాగంగా నిత్య నిర్ణయంతో, సంకల్పంతో మనల్ని ఎన్నుకున్నాడు. మనం దేవుని యొక్క ఆలోచనలో ఉన్నాం. మనుషులు మర్చిపోవచ్చు, బట్ దేవుడు ఎప్పుడూ మర్చిపోడు. ఆయన నిత్య నిబంధన చేసిన దేవుడు మనతో. రెండోదిగా యేసు ప్రభువారు మన జీవితాల్లో ఏం చేశాడో కూడా చూసాం. నిత్య భద్రతనిచ్చాడు, తర్వాత నిత్య సంబంధాన్ని ఇచ్చాడు, నిత్య బలిగా అర్పింపబడి. చివరిగా మూడోది పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఏం చేశాడు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మనలో ఆ నిత్యమైన కన్విక్షన్స్ పుట్టించాడు. తర్వాత నిత్య నివాసం మనలో చేస్తూ ఉన్నాడు, నిత్య జీవానికి వారసులుగా చేశాడు. కాబట్టి ఈ తలంపులతో మనమందరము కూడా దేవుడు మన జీవితాల్లో జరిగించిన ఈ మేలులను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువుని ఆరాధన చేద్దాం.